హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి తమిళనాడులో చూసారు కదా, జ్యూసీగా టేస్టీగా మన యొక్క మటన్ కూర అయితే ఎంతో సింపుల్గా ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేసేయండి. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మన వీడియో నచ్చితే షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 kg మటన్ తీసుకుని మనం శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకుని 1 ఇంచు అల్లం ముక్క, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఒక పాయ వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. తీసుకుని ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ధనియాలు, అలాగే 4 లవంగాలు తీసుకోండి. తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, ఇదేంటంటే స్టార్ అనాస్ పువ్వు, అలాగే జాపత్రి, అలాగే 1/4 టీ స్పూన్ వరకు గసగసాలు వేసి కొంచెం వాటర్ వేసి మిక్సీ పెట్టేసి పక్క పెట్టేయండి. ఇప్పుడు మనం తీసుకున్న మటన్లో ఉప్పు, కారం, పసుపు, అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ ఉంది కదా, అది 1 స్పూన్, అలాగే ఒకే 1 స్పూన్ పెరుగు వేసి శుభ్రంగా కలిపేసి మ్యాగ్నేట్ చేసేసి ఈ విధంగా పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి, ఒక లేత కొబ్బరిని తీసుకోండి. టేస్ట్ చాలా కమ్మగా బాగుంటుంది లేత కొబ్బరి అయితే. ఈ విధంగా లేత కొబ్బరిని తీసుకున్నారు కదా, ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్లా పట్టేయండి. బాగా మెత్తగా పేస్ట్లో పెట్టేసి పక్క పెట్టండి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకోండి, స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టి 1 స్పూన్ నెయ్యి, అలాగే మనకి కూరకు తగినంత ఆయిల్ కూడా యాడ్ చేసుకుని అది హీట్ అయిన తర్వాత ఇది పలావ్ ఆకులు ఉంటాయి కదండి, బిర్యానీ ఆకులు, అవి అలాగే కొంచెం షాజీరా వేసి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసి వేయించేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించేసి ఇందులో కొంచెం ఉప్పు అంటే సాల్ట్ 1 స్పూన్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయ త్వరగా వేగిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి. ఇప్పుడు వేపుకున్న తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి మన పేస్ట్, మసాలా పేస్టు, ఇది వేసేసి బాగా ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేగాలి. ఇప్పుడు కొంచెము పుదీనా ఆకులు ఇందులో యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మటన్ అనేది స్మెల్ రాకుండా, అలాగే కూర ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అది వేగిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసేసి శుభ్రంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అండ్ పావు స్పూన్ కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు కారం వేసుకున్నాం కదండి, సరిపోతుంది. ఇప్పుడు 1 స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకుని శుభ్రంగా ఈ విధంగా బాగా కలిపేయాలి. ఇది మొత్తం అంతా కలిసిలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఇది 1 కప్ తీసుకుని ఇందులో యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి అడుగు నుంచి మొత్తం అంతా కలిసే విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా కలపాలి. కలిపేసి బాగా ఇందులో కొంచెం వాటర్ అది తేలేంత వరకు కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇందులో మనం ఈ యొక్క కూర అంతా కూడా ములిగేంత వరకు కూడా మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఖచ్చితంగా 8 విజిల్ రానివ్వాలండి. మనం తీసుకున్న మటన్ కొంచెం ముదిరిది కదా, కొంచెం 8 విజిల్ రానివ్వాలి. 8 విజిల్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోవాలి. చూసారు కదా, ఇక్కడ ఇంకా ఆవిరి వస్తుంది. ఆవిరంతా ఇలా పూర్తిగా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత తీయండి. తీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇందులో ఉన్న వాటర్ అంతా ఒకసారి కలిపేసేసి కర్రీని, ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయేంత వరకు కూడా మళ్ళీ మనం ఉడికించాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇప్పుడు మనం ఏంటంటే కర్రీ అంతా కూడా దగ్గర పడేంత వరకు కూడా ఉడికించాలి. చూసారు కదా, ఇక్కడ ఉడుకుతూ ఉంది. ఈ విధంగా చూడండి, కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఎందుకంటే ఈ విధంగా ఉన్నప్పుడే కట్టేసేయండి, లేకపోతే మటన్ చల్లారిపోయిన తర్వాత గ్రేవీ చిక్కబడిపోతుంది. కాబట్టి ఈ విధంగా ఉండగా కట్టేసుకుని మనం వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. మన వీడియో కానీ నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి వీడియో వెళ్తుంది. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.